మోరు వర్షాలతో ప్రాజెక్టుల్లోకి నీళ్లు చేరుతుంటే రైతన్నల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు మాత్రం కలవరపడుతుంటారు. ఎప్పుడు ఏ ముంపు ముంచుకు వస్తుందోనన్న భయం వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది. కుంగిపోయిన ఆనకట్టకు మరమ్మతులు చేయకుండా టార్పాలిన్లు కప్పి నెట్టుకు వస్తున్న తీరు పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వరద నీరు తోడటానికి మోటార్లు, జనరేటర్ల మీద ఆధారపడుతున్న తీరు మీద 99 టీవీ ప్రత్యేక కథనం చూడండి. ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు ఆనకట్ట కుంగిపోయి 2 ఏళ్లు గడిచినా మరమ్మతులకు నోచుకోలేదు. నీళ్లకు నానిపోకుండా టార్పాలిన్లు కప్పి అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. వరద పోటెత్తితే ఎలా బయటపడాలో అక్కడి ప్రజలకే కాదు, అధికారులకు తెలియదు. గతంలో భద్రాద్రి జిల్లాలో పెద్ద వాగు, ప్రాజెక్టు ఆనకట్టకు భారీ గండి, కడెం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం, మరోసారి గేట్లు స్తంభించి నీరు ప్రాజెక్టుపై నుంచి పోటెత్తిన ప్రవాహం, ములుగు జిల్లాలో గండిపడిన బూర్గుపేట చెరువు, సమీప గ్రామాలను ముంచెత్తిన వరద, ఇలా ప్రాజెక్టుల నిర్వహణలో వరుస వైఫల్యాలు కళ్ల ముందు కదులుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం కళ్లు తెరవటం లేదు. ఆనకట్ట కుంగి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు మరమ్మతుల జోలికి సైతం వెళ్లలేదు. ఈ నిర్లక్ష్యం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇది ఆదివాసీల జిల్లా, కొమరంభీం జిల్లా, మరి గిరిజనులు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా. మరి దీనికి ముఖ్యంగా ఏదైతే ఆ రోజు ఈ గిరిజన రైతులు బాగుపడడం కోసం అదే విధంగా ఇక్కడ నుంచి మన ఆ రోజుల్లో కలరా, సిసోడి ఇవన్నీ మరణాలు జరుగుతున్న క్రమంలో మరి ఇక్కడ నుంచి తాగునీరు కూడా ఉపయోగించాలనే దానితో ఇక్కడ నుంచి అడా ప్రాజెక్టును నిర్మించి దీన్ని ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే రైతాంగం కోరుకున్నారో, గిరిజనులు కోరుకున్నారో, 1 ఎకరానికి కూడా ఈ ప్రాజెక్టు నుంచి నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో కొంత హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదు. కొమరంభీం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు ఉంటే ఆనకట్ట దెబ్బతిన్న కారణంగా 5 టీఎంసీలనే కొనసాగిస్తున్నారు. భారీగా వస్తున్న వరద నీటిని వృధాగా కిందికి వదులుతున్నారు. ఏడాది క్రితం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టుకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అప్పట్నుంచి జనరేటర్ల సహాయంతో నిర్వహణ కొనసాగిస్తున్నారు. భారీగా వరద వచ్చిన సమయంలో జనరేటర్ మొరాయిస్తే ఆనకట్టకే ముప్పు వాటిల్లుతుంది. 750 కోట్లతో 45,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో కొమరంభీం ప్రాజెక్టు నిర్మించినా కాలువలు పూర్తి కాలేదు. రైతు బంధు ఇచ్చామని పాలాభిషేకాలు చేయించుకునే నాయకులకు ఇలాంటి విషయాలు పట్టవా అని స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒక 3-4 మీటర్లు కుంగిపోవడంతో ప్రాజెక్టు నీళ్ళు ఆపకుండా దాదాపు 3 సంవత్సరాలకి ఇదే విధంగా చేయడంతో రైతులకు ఇదివరకు 8-9-10 సంవత్సరాలైన ఒక బొట్టు నీళ్ళు కూడా పాలించలేదు. దీని వెంటనే ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని మేము ఇది చేస్తున్నాం, అదే పాలాభిషేకాలు చేయకుండా మొదలు ఇటువంటి ప్రాజెక్టులను మొదలు బాగా చేసినట్టయితే రైతులకు బెనిఫిట్ అవుతుంది. మీరు అట్టుగానే 6,009 కోట్లు ఇచ్చి మేము చేసినామని పాలాభిషేకాలు ఒకరి మీద ఒకరు పోసుకోవడం కంటే ముందు ఇటువంటి ప్రాజెక్టులని మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందించినట్టే మీరు అన్నీ చేసినట్టే కింద లెక్క. బట్టివాగా అదే అట్లా మంది దాదాపు మా కొమరంభీం జిల్లాలో 200 టీఎంసీల వాటర్ కల్లా ప్రాజెక్టులు కావచ్చు, చిన్న చెరువులే కావచ్చు, అటువంటి కార్యక్రమంలో ఒకటి కూడా 1 ఎకరానికి కూడా నీళ్లు పారడం లేదు. ప్రాజెక్టు కుంగి 2 ఏళ్లవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాలతో ఆనకట్ట చివరి భాగం కూలుతుండగా టార్పాలిన్ కప్పారు. నిధులు విడుదల కాక ప్రాజెక్టు పనులు మొదలు పెట్టలేదు. భారీగా వస్తున్న నీటిని కిందికి వదులుతున్నారు. నీరు ఆగితే ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదముంది. అందుకే ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.